మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. ఆత్మకూరు పట్టణంలోని 20వ వార్డులో 29 లక్షల రూపాయలతో నిర్మిస్తున్న సైడ్ కాలువల నిర్మాణానికి వార్డు కౌన్సిలర్ సురా భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ కమిషనర్ గంగా ప్రసాద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వార్డు కౌన్సిలర్ సురా భాస్కర్ రెడ్డి హాజరైన అతిథులను ఘనంగా సత్కరించారు. కాలువల నిర్మాణానికి పూజా కార్యక్రమం నిర్వహించి నిర్మాణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షులు తుమ్మల చంద్రారెడ్డి, తెలుగుదేశం రాష్ట్ర నాయకులు మీ శైలజారెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ సర్దార్, పట్టణ మున్సిపల్ కౌన్సిలర్లు, పట్టణ తెలుగుదేశం పార్టీ నేతలు, స్థానిక నేతలు, ప్రజలు హాజరయ్యారు. ఈ సందర్భంగా భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ ప్రధాన సమస్యగా ఉన్న సైడ్ కాలువ నిర్మాణానికి మంత్రివర్యులు ఆనందరెడ్డి సహకారంతో నిధులు మంజూరు చేసి కార్యక్రమం ప్రారంభించడం సంతోషంగా ఉందని, ఈ సందర్భంగా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమానికి హాజరైన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. కొంచెం పక్కన చంద్రాడి మేడం. ఆత్మూరు మున్సిపాలిటీలో ఎన్నో సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్న డ్రైనేజ్ ప్రాబ్లంలో మా కోట ప్రభుత్వం తీర్చున్న ముందు కోట ప్రభుత్వం ధన్యవాదాలు తెలియజేయాలి. అదేవిధంగా ఎప్పటి నుంచో చేయాలనుకున్నా ముందుకు సాగనే లేదు. ఈరోజు మా ఆనం రామనాయుడు గారి ఆధ్వర్యంలో ఆత్మకూరుని ఒక బ్రహ్మాండ నగర తీర్చిదిద్దాలనే ఆలోచనతో ఆయన పట్టుదలతో దాదాపు 6-7 కోట్ల నిధులు తెచ్చిన గొప్ప వ్యక్తి ఎవరంటే ఆనం రామనాయుడు గారు చెప్పాలి. అదే కాదు, మళ్ళీ 3 కోట్లు కూడా ఫండ్స్ వచ్చి తెచ్చేదానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ పక్క బైపాస్ రోడ్డు, ఈ పక్క ఊళ్ళో ఉన్న సిమెంట్ రోడ్లు, కాలువలు, గ్రామాల్లో ప్రతి నిత్యం అన్వేషణ కష్టపడుతున్న ఆనం రామనాయుడు గారికి మా 20 వార్డు ప్రజల తరఫున మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆయన వారి ఆశయం ప్రజలకు సేరు కావాలా, ప్రజలు బాగుండాలా, గ్రామాలు బాగుండాలా, ఆత్మీయులు బాగుండాలా, విద్యార్థులు బాగుండాలా, రైతు బాగుండాలా, ప్రతి ఒక్కరూ బాగుండాలా అని కోరుకునే ఏకైక వ్యక్తి ఆనం రామనాయుడు గారు చెప్పాలి. ఆయన అన్నదేవుడు, ఆహార దేవుడు, పనులే ఆయనకు ఆహారం, అభివృద్ధి ఆయనకు ఆహారం, ప్రజల సమస్యలు తీర్చలే ఆయనక ఆనందం. అలాంటి వ్యక్తిని ఆత్మీయ ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. అందులో మా మున్సిపల్ కౌన్సిలర్లు మంచి యూత్ యువకులు, ఉత్సాహమైన మా ప్రతి కౌన్సిలర్లు, మా చంద్రప్ప గారు కానివ్వండి, మా కౌన్సిలర్ అమర్దేవ్ కానివ్వండి, చిన్నప్ప కానీ, పెద్దలు గారు కానివ్వండి, మహమ్మూషి కానివ్వండి, మా వచ్చే సర్దార్ కానివ్వండి, శ్రీకోటారెడ్డి గారు కావచ్చు, మా వేణు కావచ్చు, మా వార్డు కౌన్సిలర్ కావచ్చు, చిన్నప్ప కావచ్చు, మా సేవలు కావచ్చు, అందరూ కూడా అభివృద్ధి కోసం అభివృద్ధి అధికారి కావచ్చు నిత్యం పోరాటం చేస్తున్నారు. కాబట్టి అందులో యువకుడు, ఉత్సాహవంతుడు, మంచి ఉత్సాహమైన వ్యక్తి మా కమిషనర్ గారు.
మాది 140 పసిపెట్టి బంగారెడ్డి మాధవ్ గారు కూడా కష్టపడి 29 వచ్చి ఈ వార్డుకి కేవలం డ్రైనేజ్కి ఇచ్చారు. అదేవిధంగా మా ప్రసాదాలు ఇటుకల మెట్లు కూడా చెప్పుకున్న ఏ గారికి అయ్యో తక్షణం రావాలా, ప్రతి పని ఈ వార్డులో మేము అధికారం కోల్పోయినా కూడా పనులని చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ మా కమిషనర్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడికి వచ్చే మా నాయకులకు, కార్యకర్తలకు, కౌన్సిలర్లకు, పేరు పేరున మున్సిపల్ సిబ్బందికి అందరూ కూడా తెలియజేస్తూ మా పులి శైలజ పులి ఇంటి పేరులో పులను మనిషి పోయింది, ఎక్కడ తగ్గేదే లేదు. ఆ పులితో పోటీ చేయాలని నేను ఒక్కరే పోట్లాడాలి చేయాలా. ఆ పులి ముందుండి ఈ వ్యవస్థను నడిపించి ముందుకు అభివృద్ధి తీసుకుపోవాలని వాస్తవంగా మా పోలీస్ అధికారికి, మా చిన్నబాయికి పేరు పేరున ప్రతి ఒక్కరు కోరుకుంటే అవకాశం మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ రోజు డ్రైనేజ్ కోసం మా ఆనం రామరెడ్డి గారు, మా కమిషనర్ గారు 29 లక్షలు 20 వార్డులు వేసిస్తున్నాడు, పేరు తడుతున్నాడు. కేవలం మా వాళ్ళు రక్కత డొక్కాలలో 104 వాళ్ళ కోసం ఈ మీరు సుందర నగరంగా 20 వార్డు తీర్చిస్తారని మాకు హామీ రామారెడ్డి గారు ఇచ్చారు. ఆయనకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తారు.